హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కుమార్ని. అందరు మంచిగా ఉన్నారు అనుకుంటా. ఈరోజు మనమైతే తిరుపతి అయితే పోతున్నామండి. ఆటోలో అయితే బయలుదేరినాం. ఈ మనం ఎంజీబీఎస్ నుంచి తిరుపతికి అయితే పోతున్నాం. రోడ్ల మీద చూస్తారు కదా, ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడైతే ఆటోలో అయితే పోతూనే ఉన్నాము. ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే. రోడ్ల మీద చూస్తారు కదా మీరే ఎట్లా పడుతుందో. ఇట్లయితే ఆటోలో టైం పాస్ చేసుకుంటూ పోతూ ఉన్నాం మేమైతే. ఆ ఆటో అయినవి గమ్మత్తుగా టైం పాస్ చేస్తూ ఉన్నాడు. నేను మా డాడీ అయితే పోతున్నాము. మొత్తం ఎట్లయితుంది, ఈ ట్రిప్ ఎట్లుంటుంది, మేమేమేం చేస్తాము, ఎట్లుంటాం చూపిస్తాం. ప్రయాణం మొత్తం మిస్ కాకుండా చూడండి. ఎవరైనా కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇప్పుడైతే పోదాం. చూస్తున్నాము ఈ చెట్లు అయితే బయట మంచిగా ఉంది వర్షానికి అయితే. పోతూ ఉన్నాం. ఇప్పుడైతే కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి పాటలో ఏదో ఒకటి పెట్టుకోవడం పోదాం. కానీ ఏదో ఒకటి పెడతాను మ్యూజిక్లో. చూస్తుగా బయట ఎంత వర్షం పడుతుందో. మనం తిరుపతి ఎందుకు పోతున్నాం అంటే, నేను 10th పాస్ అయిన సందర్భంగా ఇంకా నా మొక్కు తీర్చుకోవాలి కాబట్టి ఇంకా తిరుపతి పోతున్నాం. ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. దగ్గర అయితే పడ్డాం. ఇంకా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే దగ్గర పడ్డాం. పోతున్నాం. మొత్తం మస్తు ఉంది అసలు. ఫ్లేవర్ పైన వెళ్ళి చూస్తే మస్తు అనిపిస్తుంది. ఆటోకి వెళ్ళి చూస్తారుగా వైబ్ ఎట్లుందో. ఇప్పుడైతే పోతూనే ఉన్నాం. ఆటో అయినా అయితే మస్తు స్పీడ్లో పోతుండు. ఇప్పుడైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇగో నేను మా డాడీ పోతుండే ముందుకి, నేను వెనకలోకి వెళ్ళి వీడియో తీసుకుంటున్నా. అందరు మాకే చూస్తున్నారు. కెమెరా ఓపెన్ చేసి నేను ఇట్లా తీస్తున్నాను. సరూనగర్ టు తిరుపతి మేము ఎట్లా చేస్తాము, ఎట్లా పోతున్నాము, ఏమేమి చేస్తాము, ఈడికెళ్ళి ఏ టైంకి బస్సు వస్తుంది, ఏ టైంకి పోతున్నాము, ఎంత ఛార్జెస్ అయినాయి, ఎంత అమౌంట్ అయింది తిరుపతి చేరే వరకు, ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలన్నీ మీకు చూపిస్తూనే ఉంటాం. ముందు ఏమేమి జరుగుతుంది, మేము ఎట్లా పోతున్నాం. ముందుకైతే పోతున్నాం ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే. నడుచుకుంటూ అయితే పోతున్నాం. కొంచెం వీడియో స్పీడ్ చేయాలి ఇక్కడ, అంటే కొంచెం మీకు లేట్ అయితే ఉంటుంది కదా. పోతూ ఉన్నాం. ఇంకా ముందుకైతే పోతున్నాం. అయితే వీడికైతే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే అక్కడ చాలా బస్సులు ఉన్నాయి. మాది ఏ బస్ నెంబరో మాకే అర్థమవుతలేదు. ఒకసారి మళ్ళీ వాట్సాప్లో చూసుకోవాలి అవసరం వచ్చింది. చూస్తున్నాం. మొత్తం అన్ని తిరుపతి బస్సులు ఉన్నాయి. తిరుపతి, కడప అన్నీ రాసి ఉంది పైన. అందరు అయితే చూస్తున్నారు. ఏంది ఇట్లా తీస్తున్నాను వీడియో. కెమెరాలు అయితే చూస్తూ ఉన్నారు. అందరూ చూసిరా మొత్తం బస్ స్టాండ్ ఎంత పెద్దగా ఉందో. అయితే మేము ఇంకా బస్ కోసం అయితే ఆగి ఉన్నాము. చూస్తున్నాం అటు ఇటు బస్సు ఎప్పుడు వస్తుందని. ఆడ 5:30కి వెళ్ళిపోయినాం మేమైతే. 5:30కి చూద్దాము. బస్ కోసం అయితే వెయిటింగ్. చాలా సేపు అయింది బస్సు కోసం చూస్తూ ఎదురు పడుతూ. ఎంతసేపు అని ఇంకా చింటూ బ్రోబీ ఇక్కడ కూర్చున్నాను. ఇంకా చూద్దాం వెయిట్ చేస్తున్నాడు. మన వైపు అయితే చూస్తుండు. కెమెరా ఓపెన్ చేసినామని. ఇప్పుడైతే కూర్చుండు. కొంచెం అలసిపోయిండు. నిలబడి అర్ధగంట తర్వాత వస్తలేరా చింటూ బ్రో. ఏం ఫిగర్ కాకు, ఎవరు పట్టి చూడలేదు చింటూ బ్రోకి అయితే. ఇప్పుడు అటు ఇటు చూస్తుండు బస్ కోసం అయితే. పాపం అని ఇంకా నిలబడ్డాడు. ఇంకా పోతున్నాడు. ఇంకా బస్ రాదులే, ఇంకా కొంచెం సేపు అటు ఇటు తిరుగుతామని వాళ్ళ దోస్తు దగ్గర పోయిండు. కరెక్ట్ 7 PM వచ్చిందని మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మేమైతే చాలా పెద్ద మిస్టేక్ చేసినాం. మేమైతే అడిగి 5:30కి వచ్చేసినాం. కానీ ఇక్కడ సర్వీస్ నెంబర్ ఫోన్ చేసినాం. అయితే ఇప్పుడు 6కి ఉంది బస్ అంటే ఇంకా మేము తొందర వచ్చేసినాం. ఈడొచ్చి కూర్చుంటే ఇక్కడ 7 PMకి వచ్చిందండి బస్సు. ఇది ఒకటి మీరు అందరూ తెలుసుకోవాలి. మీ బస్ టికెట్ మీద టైమింగ్స్ ఏముంటే అది బుక్ చేసుకున్నప్పుడు అప్పుడు చూసుకొని బయలుదేరండి. మాలాక తొందరగా బయలుదేరకండి. ఇదే మీకు తెలియజేస్తున్నాను నేనైతే. బస్సులో అయితే మొత్తం కూర్చున్నాం. మంచిగానే ఉంది. ఒక 60 kilometers తర్వాత ఒక ఫుడ్ షాప్ అయితే వస్తుంది మనము డిన్నర్ చేయడానికి. డిన్నర్ అయితే మేమైతే చేస్తున్నాం. మంచిగానే ఉంది. ఒక రోటీ దాల్ అది వేసుకున్నాము, తింటున్నాం నేను మా డాడీ అయితే. మొత్తం చూస్తురుగా, మొత్తం అటు ఇటు మొత్తం మనకి చూస్తున్నాం. ఈ విరాట్ ఫుడ్ కౌట్ అంట. ఇక్కడ వెజ్ ఉంటాయి అన్నీ తినేసినాం ఆల్రెడీ మేమైతే. ఇంకా నేనైతే బస్సులో వచ్చి కూర్చున్నా. ఇంకా ఎట్లుంటుంది నాకు మొత్తం చూసుకుంటూ కూర్చున్నా ఎట్లుంది నా హెయిర్ స్టైల్ అని. బస్సులో అయితే ఇది ఛార్జెస్ ఏమైందో బస్ ఛార్జెస్ పక్కన టెస్ట్లో పెడతా. ఇప్పుడైతే తిరుమల కొండ పొద్దుల 6కి అయితే వచ్చేసినాం. కొండ మాత్రం వేసుకున్నాం. మస్తు ఉంది. ఇడికలు చూస్తుంటే తిరుమల కొండలో మంచిగా పచ్చగా కనబడుతుంది.
ఇప్పుడైతే కొండకైతే ఎంట్రీ ఇస్తున్నాం. ఇప్పుడైతే పోతున్నాం లోపలికి. మీరు చూస్తుగా మొత్తం ఎట్లుందో కొండ మొత్తం పైన ప్రభు శివుడు అన్నట్టు ఇప్పుడైతే ఇస్తున్నాం. ఇప్పుడైతే చూడరు మొత్తం న్యాచురల్గా కనబడుతుంది. మొత్తం బయట అందరు వెహికల్స్ ఆగి బస్సులో పోతున్నారు. బస్ మొత్తం షేక్ అవుతుంది. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. కానీ ఓం నమో వెంకటేశ లోపలికి అయితే వచ్చేసినాం. కార్ అయితే అన్నీ పోతుంది. అసలు లోపల పోతూ ఉంటే వేరే లెవెల్ ఫీల్ ఉందని లోపల బస్ స్టాండ్కి అయితే వస్తున్నాం. ఇంకా లోపల ఒక బస్ స్టాండ్, ఈడికెళ్ళి ఒక బస్ ఎక్కాలి. ఈడికెళ్ళి ఒక 90 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈడికెళ్ళి మాత్రం కొండ చూస్తుంటే మామూలు ఫీల్ లేదండి. అసలు మీకు ఎట్లుందో కానీ నేను రియల్గా చూస్తుంటే నాకు మామూలు లేదు ఫీల్ వస్తుంది. ఒకసారి చూడు నాకు ఎట్లుందో పొద్దు అలా ఇట్లా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడైతే పోతున్నాం. ఇంకా మళ్ళీ మొదలైపోయింది. బస్సులో అయితే పోతున్నాం. మళ్ళీ ఈడికెళ్ళి చూడండి న్యూ మస్తు ఉంటుంది. అసలు చెట్లు కానీ అవి మొత్తం మామూలుగా లేదండి. అసలు పోతున్నాం. ఇప్పుడైతే చూస్తుండండి ఇక్కడ మొత్తం చెట్లతోటి కొంచెం బస్ అయితే స్లో అయింది. ఇప్పుడు ఇక్కడ మంచిగా ఉంటుంది. వీడినే అండి మన కుబేర సినిమా షూటింగ్ అయింది. ధనుష్ గారు ఇక్కడ నటించారు కదా. వీడికెళ్ళి ఇంకా మనది మొదలవుతుంది. వీడికెళ్ళి అసలు మన ప్రయాణం వీడికెళ్ళి ఎంతకెళ్ళి తీస్తుంటే అసలు మామూలు లేదండి. అసలు మీరు చూడండి ఎట్లుందో మస్తుంది. వీడికెళ్ళి సూపర్గా. వీడికైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మొత్తం మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నా అండి. ఇంతవరకు మా వీడియో మీకు నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. చూడండి కొండ మీద ఎట్లాగా నడుపుతారు, ఎంతమంది ఉన్నారు కింద. చూసుకుని మొత్తం తిరుపతి పోతే ఒక ఫుడ్ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డిఫరెన్స్ ఎవరికైనా అడిగి తినండి. ఫుడ్ అయితే నచ్చదు కానీ తప్పదు ఇంకా తినాలి. కానీ మరి దారుణం ఉన్నాయి అన్నట్టు కానీ చాలా పెద్ద స్కామ్ ఇస్తున్నారు. అయితే ఎంత అని ఇంత ఎక్కువ అంటారు. 10 రూపాయలు మనకు బిస్కెట్ అయితే 25 రూపాయలు అక్కడ ఉండాలి బిస్కెట్. కొంచెం చూసుకోండి. ఇది మీకు ఫస్ట్ అనే వీడియోలో చెప్తున్నాను. చూస్తురుగా తిరుపతి కొండ మొత్తం పైన ఎట్లా కనబడుతుందో నేచర్ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంది. వైబ్ మొత్తం పొద్దుగాల కదా మామూలుగా లేదు. చూస్తుంటే వీడియోలో మీకు మస్తు ఉంది అనిపిస్తుంది నాకైతే. నేను ఇక్కడ ఒక పాట వేసుకున్నాం మంచిగా ఉంటుంది. మస్తు అయితే మస్తు ఉంది. ఇక్కడైతే చెట్లు అవన్నీ తోటి కంపబోయి అయితే మస్తు ఉంది. ట్రావెల్ చేస్తున్నాయి. దీంట్లో తీస్తూ ఉన్న వీడియో ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంది. అద్భుతంగా ఉంది. మొత్తం కనబడుతుంది. అట్లా ఉంటుంది. ఇప్పుడు అసలు నేను క్లిప్ చూపిస్తే చూడండి. అసలు చూస్తే మీరు అద్భుతానికి ఆశ్చర్యం అవుతారు. చూడండి పొద్దుగా ఇప్పుడు ఎట్లుండదు చూడండి. వైర్ అయితే మామూలు ఉండదు. అసలు స్కైలకి అసలు చూస్తే ఇట్లా ఉండదు. మామూలు ఎలా అసలు చూస్తుంది పైన అద్భుతంగా ఉంటుంది. ఫైనల్ అయితే తిరుమల కొండ పైన వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం మనం. ఖాళీ బస్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు మొత్తం చూస్తురుగా బయటకు వెళ్ళి కూడా వైపు మొత్తం ఎట్లుందో లోపల. ఇప్పుడైతే పోతూ ఉంది బస్ మెల్లగా. మనం అయితే బస్సులో అయితే బస్సులోనే ఉన్నాము. ఇంకా దిగలెక్కింది. ఇప్పుడైతే దిగుతాం మెల్లగానే. ఇంకా బయట చూస్తున్నారుగా మీరు వ్యాన్లు వీన్లు అన్నీ కానీ నడుతుంది. చెట్లు బస్సులు. ఈడ ఒక అద్భుతమైన ఒక పిక్చర్ ఉంటుంది చూడండి. అవి ఇట్లా తిరుగుతుంది స్కై. ఏదో మస్తు అనిపించింది నాకు వీడియోలో చూస్తుంటే. రియల్గా మస్తు అనిపించింది బయటకు వెళ్ళి ఇక్కడ చూస్తుంటే. మొత్తం సరౌండింగ్లో మన స్టాప్ అయితే ఈయన ఇంకా లాస్ట్ స్టాప్. వీడికెళ్ళి మనం అయితే ఇంకా బస్ దిగి మన దారి ఇంకా మనం పోవాల్సిందే ప్రయాణం.
గైడ్ అయితే దిగుతాం ఇంకా మనమైతే దిగి ఇంకా తిరుమల దర్శనానికి రెడీ ఉండాలి. ఇంకైతే పోతాము, ఇంకా పోతున్నాం. మన బస్ స్టాప్ దగ్గర అయితే ఆపుతుంది ఇప్పుడు ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే నా మొక్క అయితే తీర్చుకున్నా. దర్శనం దేవుడి దగ్గర అయితే మంచి జరిగింది. మళ్ళీ రిటర్న్ పోతున్నాం, నేను మా డాడీ బయలుదేరుతున్నాం వీడికి వెళ్ళి. కానీ మేము మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా. ఏడైతే ఫుడ్ అయితే కొంచెం బాగుండదు, ఒక ఫుడ్ మాత్రమే కొంచెం కన్సర్న్ ఉంటుంది. అదొకటి ఫుడ్ మాత్రం కొంచెం రికవరీ చేసుకొని ఏదైనా మంచి హోటల్ అయితే తినరు. పైసలు పోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ పైసలు పెట్టినా కడుపు నిండుతలే. ఇక్కడ ఛాయ్ ఏం బాగాలే. వయసు కొంచెం అర్థం చేసుకోండి మా పొజిషన్ ఎట్లుందో. ఇదైతే తిరుపతి జర్నీ అండి. మాకైతే ఎట్లయింది మొత్తం ప్రైస్ మాకైతే ఏంటి దూల తిరిగిపోయిందండి. 10,000 పట్టుకొచ్చినాం చేతుల, 10,000 కథం పైన తిరుమల కొండ పైన అయితే మొత్తం లైట్లు అయితే షాడో పడుతుంది. నేనైతే వీడియో తీస్తున్నా, మనం ఒక్కనే ఐస్, అందుకే ఒక్కడనే పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉన్నా, అటు ఇటు చూపిస్తున్నా మీకైతే. మొత్తం ఆల్రెడీ టైర్డ్ అయిపోయినా, కానీ వీడియో కాబట్టి చూపించాలి మొత్తం ఏం జరుగుతుందని. అనేది ఒకసారి అయితే చూద్దామని ఇంకా స్టాప్ చేసిన కెమెరా. ఇప్పుడైతే మొత్తం సర్కిల్ చూడండి ఎట్లుందో. మొత్తం నైట్ అయిపోయింది, మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇంకా ఎవ్వరు లేరు, శాంతంగా ఉంది లోపల అయితే. మొత్తం ఇంకా షాప్ అయితే ఓపెన్ అయింది. అదే లాస్ట్ ఇంకా వీడియో. ఇంకా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒక వీడియోతో కలిసి వస్తా గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.